హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రివిజన్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే చాలా రోజుల నుంచి చదువుతున్న అభ్యర్థులు తమ రివిజన్లో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదేవిధంగా కొత్త వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అయితే ప్రిలిమ్స్ని ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే అంతకంటే ముందుగా ఏపీపీఎస్సీ నుంచి మనకి 3 అప్డేట్స్, చాలా వాల్యుబుల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటోది ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి అప్లై చేసుకోవడానికి జనవరి 17 వరకు మనకి టైంని పొడిగించడం జరిగింది. అయితే ఆల్రెడీ మనకి 4 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇలాంటి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చిన 4 రోజుల్లోనే అప్లై చేసేస్తే గొడవ పోతుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశము గౌరవ సెక్రటరీ గారే తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి 25న మాత్రమే ప్రిలిమ్స్ జరుగుతుంది. ఎలాంటి వాయిదా లేదు, ఎలాంటి డీవియేషన్ అందులో లేదు. ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది. ఇంకొక ఆశావహమైన అంశం ఏంటంటే మెయిన్స్కి 1:50 అంటే 50 తీస్తారన్నట్టు చాలాసార్లు న్యూస్ మనకి అధికారిక వర్గాల నుంచి పునరావృతం అవుతుంది. కాబట్టి అది కూడా కొంతవరకు ఆనందించదగ్గ విషయము. అయితే మొదటిసారి మన ఛానల్ని మీరు వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మన మహతి అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సంక్రాంతి ఆఫర్ లభిస్తుంది. ఆ గ్రూప్ 2 టోటల్ కోర్స్ 5000 కోర్సు మనకి 3500కి సంక్రాంతి రోజు వరకు అంటే జనవరి 15th వరకు అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ కోర్స్ వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్తో కలిపి 799 రూపాయలకి ప్రిలిమ్స్ కోర్స్ ఉంది. అలాగే ఒక టెస్ట్ కోర్స్ కూడా 499కి ఉంది. అయితే అక్కడ మీకు టెస్ట్లు కనబడవు. మీరు పర్చేజ్ చేసిన తర్వాత నేను టెస్ట్ బ్యాచ్కి వేరేగా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక మన కోర్సుల గురించి ఆలోచిస్తే చాలా అనుభవంతో ఏం కావాలో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అసలు ఈ పరీక్షకి ఏం కావాలి, ఈ పరీక్షకి ఫ్యాక్ట్స్ ఎలాంటి ఫ్యాక్ట్స్ కావాలి, ఎలాంటి కాన్సెప్ట్ బిల్డప్ చేయాలి అనే దాన్ని ఆధారంగా చేసుకొని చాలా వాల్యుబుల్ టెస్ట్ సిరీస్తో కలిపి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెయిన్స్ అయిపోయినాక ఈ టోటల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. మళ్ళీ అప్పుడు 4500 ఇలా ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా తీసుకునే ఆలోచన ఉంటే జనవరి 15th లోపల తీసుకోండి. చాలా వాల్యుబుల్ కంటెంట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ 799లో కొత్త వాళ్ళు కూడా మన కోర్సులు తీసుకోవచ్చు. అది ప్రయోగపూర్వకంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొన్నే రిలీవ్ అయిన వ్యక్తులు, అంటే మొన్న రీసెంట్గా బీటెక్ రిలీవ్ అయినటువంటి ఒక అభ్యర్థి మన కోర్సును తీసుకొని మొన్న అంటే ఆయనకి ఇంతవరకు ప్రధానమంత్రి కూడా సరిగా తెలియని వ్యక్తి ఇప్పుడు మన కోర్సుని మన వీడియోలను చూస్తూ మనం చెప్పిన కంటెంట్నే ఫాలో అవుతూ మన టెస్ట్లను రాస్తూ టాప్ 10లో ఉంటున్నాడు అనమాట. అంటే తనకి నిజాయితీ ఉంది. మరి ఆ విధంగా అలాంటి నిజాయితీ మీలో కూడా ఉంటే మన కోర్సుతో ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. అంతేకాకుండా మెయిన్స్కి మొదటి వరుసలో ఉండే అవకాశం ఉంది, నాకుండే అనుభవం బట్టి, నేను ఇచ్చే క్వశ్చన్లు బట్టి. కాబట్టి ఇంకేం ఆలోచన వద్దు, మన కోర్సును తీసుకోండి, పర్చేజ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్తే ఈ రివిజన్ ఇక సమయం వచ్చేసింది. 45 days మాత్రం ఉంది. సో చాలా రోజుల నుంచి చదువుతున్న వాళ్ళకి ఇది సమస్య కాదు. వాళ్ళకి తెలుసు రకరకాల పరీక్షలు రాశారు. రివిజన్ చేసుకున్నప్పుడు ఏ అంశాలపై ఫ్యాక్ట్స్ దేన్ని వదిలేయాలి, ఏ అంశాలపై ఫోకస్ పెట్టాలి అనేటటువంటి ఐడియా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. కొత్త వాళ్ళకి మాత్రం చాలా భయపడే ఒక క్రూషియల్ పీరియడ్ ఇది. ఎట్లా ఉంటుందంటే కొత్త వాళ్ళు ఒక సబ్జెక్ట్ చదువుతారు, రెండో సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు మొదటి సబ్జెక్ట్ మర్చిపోయానేమో లేకపోతే మర్చిపోతున్నానేమో ఇలాంటి రకాల ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అంటే మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ నేను చూసిన తర్వాత కొంతమంది వ్యక్తం చేసిన కామెంట్స్ని బట్టి వాళ్ళకి ఏం సమస్య వస్తుంది, సెకండ్ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు మొదటి సబ్జెక్టు మర్చిపోయినట్టు అనిపిస్తుంది. సో అలా ఏం మర్చిపోవటం ఉండదు. అయితే మీరిద్దరు కూడా అంటే పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉన్నటువంటి అంటే వాట్సాప్లో కానీ లేదా ఇంకా వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింకుల్లో ఉన్నటువంటి పీడిఎఫ్లు దయచేసి డౌన్లోడ్ చేయవద్దు. అది మీ అవకాశాలని దెబ్బతీస్తుంది. మీ దగ్గర ఆల్రెడీ ఏం మెటీరియల్స్ ఫాలో అవుతున్నారో అదే మెటీరియల్కి స్టిక్ ఆన్ అవ్వండి. ఇది పాత వాళ్ళు చేయాలి,
కొత్త వాళ్ళు చేయాలి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు మంచి మెటీరియల్ వచ్చింది, తక్కువ మెటీరియల్ వచ్చిందని దాని జోలికి పోయారా చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటారనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను క్వాలిఫై అవుతానా కానా అనే అలాంటి మాటే అసలు జిగుప్సాకరంగా వినబడాలి మీకు. ఆ మాట వింటేనే కంపరం ఎత్తిపోవాలి. అలాంటిది నేను క్వాలిఫై అవుతానా కానా అని ఎక్కడ వినొద్దు, అనొద్దు, అనిపించుకోవద్దు. ఓకేనా? మీరు ఎవరికి అనొద్దు, ఎవరు అన్నా కానీ మీరు వినొద్దు. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అలాంటి అనుమానం చాలా ప్రమాదకరం అనమాట. అసలు జిగుప్స కలగాలి, ఒక వినకూడని మాటలాగా అనిపించాలి. ఇప్పుడు నేను క్వాలిఫై అవుతానా, ఇప్పుడు మనం ఎక్కడ క్వాలిఫై అయిపోతాం ఎంత తక్కువ సమయంలో, ఇలాంటి చెత్త మాటలన్నీ అస్సలు చెవిలో పడనివ్వద్దు. ఓకే? నెక్స్ట్ ఇంకొక అంశం, కొత్త వాళ్ళు మరి మర్చిపోతామని చెప్తున్నారు కదా, మీరు మర్చిపోవడం ఏముండదు. ఫస్ట్ ఎగ్జామినేషన్ స్వభావం ఏంటంటే, ఈ పేపర్లన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ తయారవుతాయి. మ్యాక్సిమం బిట్లన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తాయి. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏంటంటే, మీరు చదివారా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు వన్స్ చదివితే మీ కాన్సెప్ట్ మీ తలకాయలో యాబ్సెంట్ మైండ్లో ఉంటుంది. మీరు దానికోసం అంటే మర్చిపోయినట్టు అనిపిస్తుంది. పేపర్ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఇంటెన్షన్తో మీరు చేయొచ్చు. చాలా సందర్భాల్లో నాకు ఇది అనుభవం, మర్చిపోయినట్టు అనిపిస్తుంది, మీరేం మర్చిపోరు. అది మర్చిపోవడానికి కాన్సెప్ట్ కదా. కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. అంటే ఈ ఫ్యాక్ట్స్ అనేసరికి ఇంకో సమస్య వచ్చింది ఇటీవల. ఈ ఫ్యాక్ట్స్ అనేసరికి ప్రతిదీ ఫ్యాక్ట్ కాదు, మన ఎగ్జామ్కి పనికిరాదు. అంటే ఈ పరీక్షల్లో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో రాజుల భార్యలు, లేకపోతే అందరు రాజుల పేర్లు, అందరు రాజుల తాలూకా ఈ సమయాలు అంటే కాలాలు, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన పని లేదు. బుద్ధుడి భార్య లేకపోతే ఇంకొకరి భార్య, అవన్నీ అవసరం లేదా. కంట్రిబ్యూషన్ ఏంటి, సొసైటీకి కంట్రిబ్యూషన్ ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, మత పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, సాంఘిక పరిస్థితులు ఏంటి, విద్యకి సంస్కృతికి ఏమైనా సేవలు చేసినారా, అప్పటి నుంచి ఏమైనా కొనసాగుతున్నాయా వ్యవస్థలు, ఇలాంటి ఆలోచనతో ఉండాలి. కొంతమంది స్త్రీల పేర్లు మాత్రం అవసరం కావచ్చు. అందులో సింపుల్గా చూసుకుంటే నాగనిక, శాతకర్ణి భార్య, నానిఘాట్ శాసనం వేయించారు. తర్వాత గుర్తుపెట్టుకుంటే ప్రభావతి దేవి, దేవి చంద్రగుప్తంలో అంటే మనకి విశాఖ దత్తుడు రాసిన దేవి చంద్రగుప్తంలో కనిపిస్తారు. రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడు పెళ్లి చేసుకున్నాడు, లావిరేట్ మ్యారేజ్. అంటే ఇది మళ్ళీ వివాహంలో సొసైటీలో కూడా వస్తుంది, దేవర న్యాయం అంటారు, అలాంటి మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన కొంతమంది ఉన్నారనమాట, లైక్ నూర్జహాన్ కానీ, పాలనా పగ్గాలు చేపట్టినటువంటి వారు. ఇలాంటి రాణులు మాత్రమే మనకు ముఖ్యం. సావిత్రిబాయి పూలే గారు, ఇలాంటి రాణులు. ఓకేనా? కానీ లేకపోతే మనకి విజయనగర సామ్రాజ్య కాలం నాటి గంగాదేవి, మధురా విజయం రాసింది కదా, కుమార కంపన భార్య, ఇలాంటి వ్యక్తులు కొంతమంది తప్పించి అలాంటి ఫ్యాక్ట్స్ కాదు. ఇప్పుడు మన టెస్టులు రాశారనుకోండి, అసలు ఏ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలో మీకు తెలుస్తుంది అనమాట. అంటే నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ అన్ని టెస్ట్లో ఇచ్చాను, పదే పదే రిపీట్ చేశాను వాటిని. అంటే అవే ముఖ్యం, అవే అడుగుతాడు అనమాట. సో అంటే ఫ్యాక్ట్స్లో ఏముంటాయి, ఇలాంటి పేర్లు ఉంటాయి, శాసనాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. ఇక్కడికి వస్తే వివిధ రకాల భూస్వరూపాలు, వాటి నిర్మాణాలకు ఉన్నటువంటి పేర్లు, వివిధ రకాల డేటా, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివన్నీ నేను టెస్ట్లో ఇంక్లూడ్ చేశాను. సో మీరు మన టెస్ట్లను పర్చేజ్ చేసినా, మన ప్రిలిమ్స్ కోర్స్ తీసుకున్నా, మెయిన్స్ కోర్స్ తీసుకున్నా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఈ ఫ్యాక్ట్స్ గొడవ అనేది మీకు పోతుంది. అర్థమైందా? ఇక రెండో పాయింట్, మీకు చాలా తక్కువ సమయం ఉందమ్మా, విపరీతంగా టెస్టులు రాసేయొద్దు. టెస్టులు రాయాలి ఎప్పుడంటే మీకు 3 నెలల సమయం ఉంటే. ఈ 45 రోజుల్లో నా టెస్ట్లే ఉన్నాయి. ప్రిలిమ్స్ మీద 73 టెస్టులు ఉన్నాయి, 1600 ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి. ఇవంతా ఇప్పుడు మీరు రాసుకొని కూర్చుంటే ఎక్కడ మీకు సమయం ఉంటుంది? కాబట్టి మరి టెస్టులు ఎలా రాయాలంటే సబ్జెక్ట్ చదువుతారు కదా, సబ్జెక్ట్ చదివిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క చాప్టర్ చదువుకెళ్తారు. చాప్టర్ చదివిన తర్వాత ఓకే నాకు ఇది క్లియర్ అయిపోయింది అని నీ మనసు కనిపించింది అనుకో, దాని మీద టెస్ట్ రాయకు. ఒక చాప్టర్ చదివావు, అది నీకు చిరాకు కనిపించింది, అస్సలు ఏం ఎక్కలే, అలాంటి దానిపైన టెస్ట్ రాయి. టెస్ట్ రాస్తే బాగా క్లియర్ అవుతుంది. ఇన్ రిటర్న్ వచ్చి మళ్ళీ చాప్టర్ చదువు, క్లియర్ అయిపోతుంది. ఆ విధంగా పికప్ చేసుకో టెస్ట్ని. అంతేగాని ప్రతి చిన్న 30 మార్కులు చాప్టర్ వైజ్ టెస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతే కాన్సెప్ట్ బిల్డప్ అవుతుంది. అలాంటప్పుడు ఒక కన్ఫ్యూజన్కి గురైపోతావు. నువ్వు ఒక పద్ధతి ప్రకారం కూర్చోదు బ్రెయిన్లో.
సో దట్ టెస్ట్లు అలా రాయాలి. ఏ చాప్టర్లో నీకు క్లియర్ కాలేదని మనసు చెప్తుందో ఆ చాప్టర్ రాయాలి. అయితే గ్రాండ్ టెస్ట్లు కంపల్సరీ. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఒక 10th or 15th లోపల గ్రాండ్ టెస్ట్ రాసి ఉండాలి మీరు. అర్థమైందా? గ్రాండ్ టెస్ట్ రాసి ఉండాలి. ఇక నెక్స్ట్ టెస్ట్లు ఆ విషయం అయితే, ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మెంటల్ ఎబిలిటీ. ఇంతవరకు మీరు మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ వాళ్ళు అనుకొని ఏమైనా పెండింగ్ పెడితే దయచేసి ఈ రోజే ఇప్పుడే మెంటల్ ఎబిలిటీ తీయండి. ఇది మీ క్వాలిఫికేషన్ని అత్యంత ప్రభావవంతం చేసేటటువంటి సబ్జెక్ట్. అయితే దీనిపైన కూడా మళ్ళీ చాప్టర్ వైజ్ శాతాలంటే శాతాల మీద ఒక 100 బిట్లు, లేకపోతే బారు వడ్డీ చక్రవడ్డీ అంటే దాని మీద ఒక 30 బిట్లు, ఇలాంటివి చేయొద్దు. దీనికి ఓన్లీ మీరు చేసేది అసలు ప్రాక్టీస్లోనే టెస్టులు కదా. మీరు ప్రాక్టీస్ చేసేదే ఏం బారు వడ్డీ అంటే ఒక్కటే, అదేమైనా అక్కడ ఏమైనా కాన్సెప్ట్ ఇంకోటి ఉంటుందా? అక్కడ చేసేవి టెస్టులు కాబట్టి ఇక్కడ చాప్టర్ వైజ్ టెస్టులు వద్దు. ఇక్కడ మీరు రాయాల్సింది గ్రాండ్ టెస్ట్లో రాస్తారు. అయితే గ్రాండ్ టెస్ట్ ప్రిపేర్ చేసిన వ్యక్తి ప్రతి కాన్సెప్ట్ని టచ్ చేసి ఉండాలి. అది ఓకేనా? అంటే నాలాంటి టెస్టులు రాస్తే కరెక్ట్ అనమాట. అంటే నేను చెప్పకూడదు, బట్ చెప్పొచ్చేమో. ఆ గ్రాండ్ టెస్ట్ ప్రిపేర్ చేసిన వ్యక్తి ఎవ్రీ టాపిక్ని టచ్ చేయాలి. అది కూడా ఎలా టచ్ చేయాలంటే, నువ్వు అడప అతుకులతో చదివావనుకో తప్పైపోవాలి బిట్టు. అప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి చదివితే క్లియర్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే ఎగ్జామ్లో చేయగలవు. ఓకేనా? సో మెంటల్ ఎబిలిటీని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా మెటీరియల్ అవైలబుల్లో ఉంది. అన్నిటినీ చదివేస్తాను అనుకోకు. ఇది జస్ట్ ప్రిలిమ్స్ పరీక్ష. 44,500 మంది సెలెక్ట్ అవుతారు. అంటే నువ్వు ఏదో ఒకటి ఫాలో అయితే చాలు. కరెంట్ అఫైర్స్కి ఆ మినిమం బిట్లు తెచ్చుకోగలవు. ఎవరైనా రాస్తారా మినిమం బిట్లు? ఎగ్జామ్కి పనికొచ్చేటటువంటి మినిమం బిట్లు అనేవి ఎవరైనా రాస్తారు. కాబట్టి ఎయిదర్ ఇప్పుడు మన కోర్స్ తీసుకున్నావు అనుకో, మన పీడిఎఫ్ చాలు. ఓకేనా? మన పీడిఎఫ్ ఇంతకు ముందు నుంచి నువ్వు షైన్ ఇండియా లాంటి మ్యాగజైన్ చదువుతుంటే షైన్ ఇండియా మ్యాగజైన్, ఈ రెండు కలిపి చదువుకున్నావంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మన పీడిఎఫ్ సరిపోతుంది. నెక్స్ట్ అది కూడా జస్ట్ ఎ మినిట్. అది కూడా మన పీడిఎఫ్ ఎలా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి జూన్ ఆర్ జూలై, నేనైతే జూలై నుంచే సజెస్ట్ చేస్తాను. జూలై నుండి జనవరి 15th డేట్ వరకు, ఓకే, ఈ సంవత్సరం జూలై నుంచి జనవరి 15 వరకు కరెంట్ అఫైర్స్, 6 నెలల 15 రోజులు కరెంట్ అఫైర్స్ చాలు. మీకు టైం ఉంటే మాత్రమే మీరు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేవలం ముఖ్యమైన అంశాలు, వెరీ ఫేమస్ అయినటువంటి అంశాలు మాత్రమే ఈ ఏరియాలో చూడండి. కరెంట్ అఫైర్స్ ఈ ఏరియాలో మాత్రం ఎవ్రీథింగ్ చూడండి జూలై నుంచి. ఓకే, కరెంట్ అఫైర్స్ అట్లా చదువుతారు. ఇక నెక్స్ట్ సొసైటీ వస్తే, మీకు సొసైటీ పార్ట్ తీసుకుంటే ఎలాగంటే, సొసైటీ పార్ట్ మనకి ఫస్ట్ యూనిట్ ఉంది కదా, అంటే మేజర్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకి ఫ్యామిలీ కానీ, లేకపోతే మ్యారేజ్ కానీ, లేకపోతే కిన్షిప్, క్యాస్ట్ కానీ, రిలీజియన్, ట్రైబ్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటికి సంబంధించి టెస్ట్లు ఖచ్చితంగా రాయాలి. ఓకే, ఫస్ట్ ఆ 6-7 ఉన్నాయి కదా, అవి ఆ 6 ఖచ్చితంగా 20 మార్కుల టెస్ట్లు, 6 టెస్ట్లు రాయాలి. ఇప్పుడు నాలాంటి టెస్టులు రాస్తే చాలా బాగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అవసరమైన శాస్త్రవేత్తలు వచ్చేస్తారు, వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుస్తుంది, ఎవరు ముఖ్యమైన శాస్త్రవేత్తలు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అనవసరమైన టైం వేస్ట్ ఉండదు. అంటే తర్వాత వెళ్ళేసరికి సెకండ్ చాప్టర్ సోషల్ ఇష్యూస్ కానీ, లేకపోతే వెల్ఫేర్ మెకానిజంలో కానీ మీరు అన్ని టెస్టులు రాయాల్సిన పని లేదు. టెస్ట్లు ఎన్ని రాస్తే అంత మంచిది. బట్ టైం ఫ్యాక్టర్ని పెట్టుకొని నేను చెప్తున్నాను. ఓన్లీ 44 days ఉంది, దానికి అనుగుణంగా చెప్తున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఒక 2 గ్రాండ్ టెస్ట్లు ఇవ్వాలి, మంచి గ్రాండ్ టెస్ట్లు ఇవ్వాలి. అంటే గ్రాండ్ టెస్ట్ అంటే ఇప్పుడు చూడండి, నా గ్రాండ్ టెస్ట్లో నేను మొన్నటి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. గ్రాండ్ టెస్ట్ టాపర్ ఏమో 78.6 out of 150 మార్క్స్. అది గ్రాండ్ టెస్ట్ ఏపీపీఎస్సీది. ఓకేనా? గ్రాండ్ టెస్ట్ ఒక 150కి పెడితే ఒక 130 వచ్చాయి అనుకోండి, అదేం గ్రాండ్ టెస్ట్? నెగిటివ్ మార్కింగ్లో కష్టం. ఇది డమ్మీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మీరు ఏం కన్ఫ్యూజన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి. మన కోర్సులో
ఫ్యాక్ట్స్కి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలి, అలాగే కంటెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎంత అవసరమో అంతే ఇచ్చానమాట. అంటే నేను కూడా ఇలాంటి బాపతే అంటే తక్కువ రోజుల్లో చదివినటువంటి వ్యక్తిను, ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడే తొందర అయ్యే వ్యక్తిను. సో నాకు అది బాగా అనుభవం ఉంది, ఆ తక్కువ టైంలో ఎలా మనం డీల్ చేయాలనేది. ఇవే కాకుండా ఇంకా భవిష్యత్తులో నెగిటివ్ ఎలా డీల్ చేయాలి, కాన్సెప్ట్లు కూడా వేటేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా వీడియోలు చేస్తుంటాను. చూడండి. ఆల్ ది బెస్ట్.